కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఒక ప్రజారంజక బడ్జెట్ గురించి ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో, రైతు కుటుంబాల్లో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఒక సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం దాదాపు 50.5 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారత్ అని ఏ కలనైతే మనం కంటున్నామో రాబోయే 23 సంవత్సరాల్లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 1-2 స్థానాలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ కళ సాకారమయ్యే దిశగా దానికి పునాదులు వేస్తున్నట్టుగా వాళ్ళ బడ్జెట్ ఉంది. బడ్జెట్లో ప్రధానంగా గ్రోత్ ఇంజన్లుగా ఉంటున్న సెక్టార్లను గుర్తించి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో మొదటగా వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి, తర్వాత ఎంఎస్ఎంఈల మీద, తర్వాత పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, 4వ గ్రోత్ ఇంజన్గా ఎగుమతులను గుర్తించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగానే ఈ ఏడాది కూడా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున కేటాయింపులను పెంచుతూ 1,72,000 కోట్లతో ఇవాళ వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. పిఎం కిసాన్ నిధికి కానీ, కొనసాగుతున్న పథకాలు, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలైన ఫసల్ బీమా యోజనకి దాదాపు 13,000 కోట్లు, మళ్ళీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఇప్పటికే 3,60,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం, ముఖ్యంగా రైతు దిగుబడి పెంచడానికి ఒక 100 జిల్లాల్ని, తక్కువ దిగుబడి ఉంటున్న 100 జిల్లాల్ని గుర్తించి అక్కడ దిగుబడులను పెంచే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పల్సెస్లో స్వయం సమృద్ధి సాధించడానికి స్పెషల్ సీడ్ మిషన్ని తీసుకురావడం, నాణ్యమైన గింజలను ఉత్పత్తి చేసి రైతులకు అందించే దిశగా కూడా ఒక మిషన్ తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు గతంలో రుణ పరిమితి 3 లక్షలు ఉంటే దాన్ని పరిమితి పెంచి 5 లక్షలు కేవలం పావలా వడ్డీకి ఇవాళ రైతులకు అందిస్తే 7,70,00,000 రైతులకి దాని ద్వారా లబ్ధి చేకూరుతూ ఉంది. యూరియా సబ్సిడీ మీద పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తూ దాదాపు 1,20,000 కోట్లు పెట్టడమే కాకుండా దిగుమతుల మీద ఆధారపడకుండా యూరియాని మన దేశీయంగా ఉత్పత్తి చేసుకోవడం కోసం అస్సాం రాష్ట్రంలో 12,70,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ స్థాపన కూడా తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తూ దిగుబడులను పెంచుతూ లాభసాటి చేసి ఇప్పటికే గత 10 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు గతంలో $32 బిలియన్ విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతులు అవుతుంటే ఇవాళ $49.5 బిలియన్ వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. వ్యవసాయ రంగం మీద ఊతం ఇవ్వడం ద్వారా గ్రామీణ వ్యవస్థకు కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది. గ్రామీణాభివృద్ధికి కూడా 2,70,000 కోట్ల కేటాయింపులు చేయడం, మళ్ళీ ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించే దిశగా జలజీవన్ మిషన్ని మరి 3 ఏళ్ల పాటు పొడిగించి 67,000 కోట్ల కేటాయింపులు, గ్రామీణ ఉపాధి పథకానికి 86,000 కోట్ల పనులు, అంటే పని దినాలను పెంచి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా దృష్టి పెట్టి పూర్తిగా గ్రామీణ ప్రాంతాల మీద వ్యవసాయ రంగం మీద దృష్టి నిలపడం ద్వారా వాటి ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసే దిశగా ఈ బడ్జెట్ ఉంది. ఇక రెండో ఎంఎస్ఎంఈ, ఈ దేశంలో ఉన్న 1 కోటి ఎంఎస్ఎంఈలు 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి ఉపాధి కల్పన చేయడం వల్ల జీవన ప్రమాణాలు పెంచాలని, తలసరి ఆదాయం పెంచే దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది.
రుణ పరిమితి మధ్య చిన్న పరిశ్రమల కోసం గతంలో 5 కోట్ల పరిమితి ఉంటే దాన్ని వాళ్ళ 10 కోట్లకు పెంచడం జరిగింది. సూక్ష్మ పరిశ్రమల పరిమితిని 5 లక్షలకు పెంచడం జరిగింది. సో ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల మీద దృష్టి పెట్టి ఉత్పత్తులు పెంచి 36% ఉత్పత్తి కేవలం ఈ కోటి ఎంఎస్ఎంఈల ద్వారా వస్తుంది. దాంట్లో 45% ఎగుమతులు చేయబడతా ఉన్నాయి. కాబట్టి ఉత్పత్తిని సామర్థ్యాన్ని పెంచి ఉత్పత్తిని పెంచి తద్వారా ఎగుమతులను పెంచాలనే దిశగా కూడా ఎంఎస్ఎంఈల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాని తర్వాత పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన మీద మూలధన వ్యయాన్ని పెంచడం కోసం 11.5 లక్షల కోట్లు, అంటే సంపద సృష్టించడం కోసం 11.5 లక్షల కోట్లు ఇవాళ కేటాయించడం జరిగింది. దాంట్లో మళ్ళా రాష్ట్రాలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 1,50,000 కోట్లు దీర్ఘకాలిక రుణాలను ఎటువంటి వడ్డీ లేకుండా రాష్ట్రాలకు ఇచ్చి, రాష్ట్రాల బాధ్యత కూడా మూలధనం వ్యయం చేయాలని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద రాష్ట్రాలను కూడా ప్రోత్సహించే దిశగా ఇవాళ ఈ పెట్టుబడులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎగుమతుల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆరోగ్య రంగం మీద కూడా దృష్టి సారించి 12% గత ఏడాదితో పోలిస్తే ఈ వైద్య శాఖ మీద, ఆయుష్ మీద 12% బడ్జెట్ కేటాయింపులు పెంచి దాదాపు 1,00,000 కోట్లకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ద్వారా ప్రధానంగా క్యాన్సర్ వల్ల ఏటా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడం, మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో 36 రకాల క్యాన్సర్కు సంబంధించిన చికిత్సకు సంబంధించిన మందులకి బేసిక్ కస్టమ్ డ్యూటీని తగ్గించేయడం జరిగింది. అదేవిధంగా 3 ఎక్కువ ఖర్చుతో కూడుకున్న మందులకి జిఎస్టీని కూడా తగ్గించడం జరిగింది. పిఎంజేవై నిధులు పెంచారు. నేషనల్ హెల్త్ మిషన్ 5 సంవత్సరాలు పొడిగించడంతో పాటు నిధులు పెంచారు. అదేవిధంగా విద్యారంగం, ఇతర ప్రధాన రంగమైన విద్యారంగం కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేసే ప్రయత్నం చేశారు. 1,29,000 కోట్లు విద్యారంగం మీద కేటాయించడం జరిగింది. ఈసారి ప్రధానంగా విద్యారంగంలో పెనుమార్పులు, నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యారంగంలో పెనుమార్పులు, సంస్కరణలు తీసే దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిన్న వయసులోనే పిల్లల్లో ఈ శాస్త్రీయ దృక్పథం పట్ల ఇంట్రెస్ట్ డెవలప్ చేసే ఉద్దేశంతో ఏకంగా 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లని దేశవ్యాప్తంగా మంజూరు చేశారు. ఐఐటీల పరిస్థితి మీద ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా డీప్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బ్లాక్ చైన్, మిషన్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి కూడా యువతకు మేధో సంపత్తి కలిగిన యువతకి వీటిలో శిక్షణ ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో కొత్త ఇన్నోవేషన్కి భారత్ని కేంద్రంగా చేయాలని, కొత్త స్టార్టప్లకి కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో 10,000 కోట్లని ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రైవేట్ రంగంతో కలిపి పెట్టుబడులు పెట్టాలనే దిశగా నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా స్టార్టప్స్ కూడా ఇప్పటికే స్టార్టప్స్ ఎక్కడి నుంచో ఇవాళ ప్రపంచంలోనే స్టార్టప్స్లో 118 యూనికార్న్స్తో భారతదేశం ఇవాళ స్టార్టప్లో ముందుగా ఒక హబ్గా తయారవుతా ఉంది. ఈ నేపథ్యంలో స్టార్టప్స్ని డెవలప్ చేయడం కోసం ఇప్పటికే గత సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తే మళ్ళీ ఫండ్ ఆఫ్ ఫండ్స్లోంచి 10,000 కోట్లు స్టార్టప్స్ మీద, డీప్ టెక్నాలజీ మీద కేటాయించి స్టార్టప్లకు దోహదం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది విద్యారంగంలో అంటే మామూలు విద్య కేటాయింపులు కాకుండా ఒక సంస్కరణ దిశగా, ఒక టెక్నాలజీ ఆధారంగా విద్యని ముందుకు తీసుకెళ్లడానికి, తద్వారా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పన మీద నేను చెప్పినట్టుగా ఈ రహదారులు, హైవేల మీద 2,70,000 కోట్లకు పైగా ఖర్చులు పెడుతూ మ్యారిటైమ్ బోర్డు ద్వారా 49% కేంద్రమే భరిస్తూ ఈ పోర్టుల నిర్మాణం దిశగా కూడా ముందుకు వచ్చింది. దానికోసం కూడా 20,000 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే పట్టణాల మీద కూడా మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి 1,00,000 కోట్లు కేటాయిస్తూ దానికి ఒక ఛాలెంజ్, సిటీ ఛాలెంజ్ పేరుతో మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టుబడులు పెట్టడం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి 10,000 కోట్లు, అంటే 5 సంవత్సరాల కాలానికి
1,00,000 కోట్లు పెడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి 10,000 కోట్లు పెట్టడం జరిగింది. అది నేను చెప్పి ఇంతసేపు వైద్యం గురించి మాట్లాడాను. వైద్యం ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మన దేశంలో ఉంటున్న పరిస్థితి దృష్ట్యా రోగులకు ఇంత జనాభాకు సంబంధించి ఉంటున్న డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉంటున్న నేపథ్యంలో రాబోయే 5 సంవత్సరాల్లో 75,000 మెడికల్ సీట్లని పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో 55,000 మెడికల్ సీట్లను పెంచడం జరిగింది. 45,000 పీజీ సీట్లను పెంచడం జరిగింది. కానీ ఈ రాబోయే 5 సంవత్సరానికి 75,000 సీట్లను పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాంట్లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,000 మెడికల్ సీట్లను దేశవ్యాప్తంగా పెంచాలని, తద్వారా మన రాష్ట్రంలో కూడా లబ్ధి జరిగి కొత్త కాలేజీలు ఎలాగూ రావాల్సి ఉంది, వాటిలో మెడికల్ సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా టూరిజం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి 50 టూరిస్ట్ కేంద్రాలు, ఎందుకంటే రాబోయే రోజుల్లో టూరిజంని హెల్త్ని వీటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక టూరిజం హబ్ లాగా చేయాలని హీల్ ఇండియా పేరుతో ఈ గల్ఫ్ దేశస్తులు కానీ, ఆఫ్రికన్ దేశస్తులు కానీ, మిగతా ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ ఇతర దేశాలకు, పాశ్చాత్య దేశాలకు వెళ్తే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి భారతదేశంలో కాస్త చౌకగా వైద్య చికిత్స అందే అవకాశం ఉంది. కాబట్టి ఈ దేశాలను ఎంకరేజ్ చేయడం కోసం ఒక హెల్త్ టూరిజంని పెంచే దిశగా హీల్ ఇండియా పేరుతో అయితే దాని మీద టూరిజం మీద కూడా ప్రత్యేక దృష్టి, ఒక 50 కేంద్రాలని టూరిజం సంబంధించి ఇప్పటికే ఉంటున్న ప్రసాద్, స్వదేశ్ దర్శన్ ఇటువంటి కార్యక్రమాలతో అనుసంధానం చేస్తూ కొత్తగా అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎనర్జీ మీద కూడా, గ్రీన్ హైడ్రోజన్ మీద, ఎనర్జీ మీద కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో 2030 నాటికి 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ దేశమైన ఆర్థికంగా ముందుకు సాగాలంటే వీటి మీద ఒక విద్యుత్ అనేది, ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, తద్వారా మన రాష్ట్రంలో కూడా లబ్ధి జరిగే అవకాశం ఉంది. మనని చూసాం, ప్రధానమంత్రి గారు వచ్చి 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 4 సోలార్ పార్కులను కేటాయించడం, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఇవాళ సోలార్ ఎనర్జీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 4 సోలార్ పార్కులు ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి మరీ ముఖ్యంగా లబ్ధి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకి దాని ద్వారా జరుగుతూ ఉంది. ఈ రకంగా అనేక విషయాల మీద దృష్టి పెడుతూ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం మీద, వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి సాధించడం మీద పెడుతూ మహిళల గురించి పోషణ్ 2 పేరుతో మళ్ళీ 26,000 కోట్లతో మహిళలకి, బాలింత మహిళలకి, అదేవిధంగా 8 కోట్ల మంది చిన్నపిల్లలకి పోషకాహారాన్ని అందించడం కోసం 26,000 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. అంటే అది సమాజంలో అన్ని వర్గాలకి ఊతమిచ్చేలాగా, అన్ని వర్గాలకు ఆలంబనలాగా, అదే సమయంలో సంపద సృష్టి చేసే దిశగా కూడా ఈ బడ్జెట్ ఉంది. మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పోర్టుల నిర్మాణంలో కానీ, మళ్ళీ ఉడాన్ పథకాన్ని తీసుకురావడం కానీ, కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ, ఇప్పటికే 55 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం జరిగితే గతిశక్తి కింద రాబోయే రోజుల్లో భారత్మాల కింద 11 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సాగర్మాల, భారత్మాల మీద కూడా, అంటే ఈ మౌలిక సదుపాయాల కల్పన దృష్టి పెట్టడం వల్ల ఈ సంపద సృష్టి జరపాలా, తద్వారా వాటిని సంక్షేమ పథకాలకు ఇవ్వాలనే దృష్టితో ఇవాళ బడ్జెట్ తీసుకురావడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రజలు చాలా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి గురించి నేను మాట్లాడాను. గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రధాని అయిన సందర్భంలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ 1.5 లక్షల దాకా మాత్రమే ఉంటే దాన్ని 2.5 లక్షలకు చేసి, తర్వాత 5 లక్షలకు తీసుకెళ్ళి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ని, తర్వాత దాన్ని ఇప్పుడు 7 లక్షల నుంచి 12 లక్షలకి. అంటే మధ్యతరగతి కుటుంబంలో నెలసరి ఆదాయం ₹1,00,000 ఉన్న ఏ కుటుంబమైనా ఇవాళ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో ఈ స్లాబ్లో 20% ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా 12 లక్షల కూడా ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది. ఇది కొన్ని కోట్ల మంది మధ్యతరగతికి ఈ మౌలిక సదుపాయాల మీద పెడుతున్న కల్పనగా దృష్టి కానీ, లేదా ఎంఎస్ఎంఈల మీద పెడుతున్నా కానీ మధ్యతరగతికి లాభించేవే. అది కాకుండా కేవలం మధ్యతరగతి వర్గాన్ని మాత్రమే దృష్టి పెట్టుకొని ఈ ఆదాయ పరిమితిని పెంచడం వల్ల ఇవాళ దేశమంతా మధ్యతరగతి వర్గం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఈ వికసిత భారత్ నిర్మాణానికి దారి తీస్తుంది, గట్టి పునాదులు వేస్తుంది. 2047 నాటికి దీని ఆధారంగా చేసుకొని వికసిత భారత్ నిర్మాణం అంటే మొదటి 2 ఆర్థిక వ్యవస్థల్లో కూడా భారత్ను నిలబెడుతుంది. జీబీఎస్ మిలియన్ బ్యారర్ సిండ్రోమ్ మామూలుగా ఉంటుంది,
అయితే నిన్న కొద్దిగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని కేజీహెచ్లో వచ్చాయి. నేను ఒక్కసారిగా 5 కేసులు జీజీహెచ్లో వచ్చాయని తెలిసింది. తెలుస్తూనే వెంటనే నేను నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడి నుంచి స్పెషల్ సిఎస్ గారితో సంబంధిత డిఎంఈ అదేవిధంగా గుంటూరు సూపరింటెండెంట్తో ఫోన్లోనే సమీక్ష నిర్వహించి ఈ స్పెషల్ సిఎస్ గారిని అక్కడికి పంపడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పల్నాడు నుంచి ఒక కేసు కోనసీమ నుంచి ఈ రకంగా వచ్చింది. అయితే దీనికి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అంటువ్యాధి కాదు. న్యూరోఫిజిషియన్ చూడాల్సి ఉంది వీటిని. అయితే గతంలో మామూలుగా కేసులు ఉంటాయి. ఇక్కడ ఉన్న కేసులు ఏంటంటే గతంలో 15% వాటికి మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఇవాళ కొంత సంఖ్య అది శాతం పెరిగింది. దానికి కారణాలు ఏంటనేది విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్రలో కూడా మనకు మరణం సంభవించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక మరణం సంభవించింది. వీటి మీదుగా ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడుతూ విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. అందుబాటులో వెంటనే కావాల్సిన, ఎందుకంటే ఇమ్యూనోగ్లోబులిన్ దాదాపు 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని అన్ని చోట్ల అన్ని జీజీహెచ్ల్లో సంబంధిత ఆసుపత్రుల్లో కూడా నిల్వ ఉంచాలని, ఏ పేషెంట్కి కూడా అవసరమైతే ఇమ్యూనోగ్లోబులిన్ లేకుండా పంపకుండా తీసే దిశగా కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇది ఆందోళన చెందాల్సింది లేదు. ఎందుకంటున్నా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ జీబీఎస్ అనేది 1-2% ఉంటుంది. 1,00,000కి 1-2%. మన దగ్గర ఇప్పుడు అన్ని కేసులు కనిపించట్లేదు. ఒక 17 కేసులు మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి అంత తీవ్రత లేదు. అయితే మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉన్నాం, జాగ్రత్తలు తీసుకుంటాం. వ్యాక్సిన్ ఈరోజు అందుబాటులో ఎన్ని ఉన్నాయనే సంఖ్య పెట్టలేదు, కానీ వెంటనే ఇండెంట్ పెట్టేసి త్వరితగతిన తీసుకోమని చెప్పాం. వ్యాక్సిన్లు తక్కువ ఉన్నాయి. వ్యాక్సిన్లు అంతా అంటే మేము ఒక్కసారిగా దీన్ని అప్రమత్తంగా ఉంటున్నాం. కావాల్సిన సంఖ్యలో తీసిపెట్టుకో, 50% తక్కువ లేకుండా తీసిపెట్టుకోమని చెప్తున్నాం. సంఖ్యతో ఇంతమంది వస్తారనే ఉద్దేశంతో ఇమ్యూనోగ్లోబులిన్ సరఫరా చేయమని చెప్పాం. ఇండెంట్ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది. దానికి స్పష్టత ఇచ్చారు అచ్చెన్నాయుడు గారు, గౌరవ మంత్రి స్పష్టత ఇచ్చారు వాటి మీద. వాటిని పరిశీలిస్తున్నారు ఆ శాఖకు సంబంధించి. అంటే కొన్ని చోట్ల అధికారులు చెప్పడం కూడా జరిగింది. కొన్ని నాళ్ల పాటు చికెన్ను ఈ పెరుగుతున్న దృష్ట్యా తినకుంటే బాగుంటుందనే విషయం చెప్పడం జరిగింది. వారు స్పష్టత ఇచ్చారు. అయ్యాయి కదా బర్డ్ ఫ్లూ కేసులు కొన్ని మనుషులకి లేరు. అటువంటిది ఏం లేదు. లేదు నేను చూశాను దాన్ని. మనుషులకి దాన్ని బర్డ్ ఫ్లూ సంక్రమించినట్టు లేదు. వార్త వచ్చింది తప్పిస్తే ఒక ఫేక్ న్యూస్ లాగా వచ్చింది. వెంటనే మేము దాన్ని చూసిన తర్వాత మాట్లాడాము. అటువంటిది చాలా అదే సమస్య ఉంది. చాలా కొరత ఉంది. సూపర్ స్పెషలిస్టుల కొరత ఉంది, స్పెషలిస్టుల కొరత ఉంది. నియామకాలు చేపడుతున్నాం. ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు ఇస్తున్నాం. కింద స్వీపర్ దగ్గర నుంచి ఎఫ్ఎన్ఓ నుంచి, ఎంఎన్ఓ నుంచి, పారామెడిక్స్ నుంచి, ఫార్మాసిస్ట్ నుంచి, నర్సింగ్ స్టాఫ్ నుంచి, మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి చివరికి సిఎస్ వీళ్ళని కూడా తీసుకుంటున్నాం. మొన్న ఈ ఇన్ సర్వీస్ కోటా నుంచి కూడా బయటకు వెళ్ళిన వాళ్ళు ఒక దాదాపు 300 మంది వస్తున్నారు. వాళ్ళ నియామకాలు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ స్పెషలిస్ట్ దీనిలోకి పంపిస్తాం. నియామకాలు చేస్తున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా నియామకాలు చేపడుతున్నాం. కొరత బాగా ఉంది, అన్ని చోట్ల కొరత ఉంది. నేను సమర్థించను, వ్యతిరేకించట్లేదు. కానీ నేను చెప్పినట్టుగా మీరు హెచ్ఓడీలు అన్న వాళ్ళు కొరత ఉండడం వల్ల ఇదే హెచ్ఓడి ఒక ప్రొఫెసర్ ఉన్నారు అనుకున్నాం. ప్రొఫెసరు ఓపీ అటెండ్ కావాలి, సర్జరీస్ చేయాలి, తర్వాత టీచింగ్ కూడా, ఓపీ, సర్జరీసు, బోధన కూడా చేయాలి. కాబట్టి దానివల్ల కాస్త ఇబ్బందులు ఉంటున్నాయి. అందుకే చెప్పింది సిబ్బంది కొరత విపరీతంగా ఉంది. ప్రధానంగా స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్లో ఇది ఉంది. వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓపీని ఇవాళ మేము 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని వాటిని గుర్తించి ఓపీ 30 నిమిషాల్లోనే ఓపీ నిర్వహించాలని, అదేవిధంగా ఓపీ అయిపోయిన తర్వాత అందుబాటులోనే దగ్గరలోనే రక్త పరీక్షలు నిర్వహించేలాగా, రక్త పరీక్షలు కూడా మధ్యాహ్నం లోపల భోజనం సమయం అయిపోతూనే రిపోర్ట్ వచ్చేలాగా, దాని తర్వాత పొద్దున అయితే ఏ డాక్టర్ అయితే చూశారో పేషెంట్ని అదే డాక్టరు రక్త పరీక్షలు ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ చూడాలనిగా నిబంధన పెట్టాం. దాని దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఎఫ్ఆర్ఎస్ తీసుకుంటున్నాం.
గతంలో చాలా ఉన్న వాటిని సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ చేయాల్సింది చాలా ఉంది. ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాను. అందుకని మీడియానే నేను ఒక ప్రామాణికంగా పెట్టుకున్నాను. ఉదయం లేస్తూనే నేను ముందు చదివేది పాజిటివ్ స్టోరీలు న్యూస్ పేపర్ కాదు. ముందు ఈరోజు ఏం వచ్చాయి నెగిటివ్, దానికి సంబంధించిన వాటిని వెంటనే ఆ సంబంధిత హెచ్ఓడీలు పంపడం, సంబంధిత సూపరింటెండెంట్లు పంపడం, దీని మీద సమాధానం చెప్పమండం. అంటే అప్రమత్తంగా ఉంటున్నాం, ప్రతిదీ వాచ్ చేస్తున్నాం. మీడియాలో ఏదన్నా నెగిటివ్ రిపోర్ట్ చేస్తే వాటిని, ఎందుకంటే ఏ మీడియా చేస్తున్నది కూడా ఒక మంచి ఉద్దేశంతో చేస్తుంది. మీరు ఇవాళ లేవనెత్తిన ఉద్దేశాలు ఎందుకంటే అక్కడ రోగులకు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. కాదు, సమయం తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.